ఒక జర్నలిస్టుగా ఉన్న వ్యక్తిని ఒక అసత్యపు కేసులతో, అక్రమ కేసులతో విజయవాడ నుంచి కుప్పం తీసుకురావడం అంటే నిజంగా కూడా ఈ పరిపాలన ఎక్కడికి వెళుతోంది? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడితే అర్థం ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులను చూసి కూడా ఈ ప్రభుత్వం భయపడతా ఉందంటే ఇంతకన్నా ఈ ప్రభుత్వం దిగజారిపోయిందనడానికి, నైతికంగా పతనమైందనడానికి ఇంతకన్నా నిదర్శనము లేదు. జగనన్నం చూసి అర్థం ఉంది. ఏదైనా జగనన్నం చూస్తే భయపడుతున్నారు, జగనన్నం తట్టుకోలేక తల్ల పట్టుకుంటున్నారంటే అర్థం ఉంది. జగనన్న ఒక మీడియా అడ్వైజర్ని చూసి కూడా భయపడుతున్నారు అంటే ఈ ప్రభుత్వం నైతికంగా ఎంత పతనమైందో ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఖచ్చితంగా ఒక్కటి మటుకు స్పష్టంగా చెప్తున్నాం, జర్నలిస్టులను కూడా జైల్లో పెట్టచ్చు, జర్నలిస్టులను కూడా పట్టుకొచ్చి స్టేషన్లో బంధించవచ్చు. ఒక తీవ్రవాదిని, దేశద్రోహిని పెట్టినట్టు ఎవరిని కలవలేకుండా హింసలు పెట్టి, చిత్ర హింసలు పెట్టి పెట్టచ్చు అని ఒక ప్రాక్టీస్ని ప్రారంభం చేశారు. ఈ ప్రాక్టీసు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రేపు ఇదే పరిస్థితి వస్తే తట్టుకోగలరా? అవసరమా? ఈ సాంప్రదాయం కొనసాగిద్దామా? తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది దీని ప్రభావం. ఆ పెయిన్ ఎట్టుంటుందో, నొప్పి ఎట్టుంటుందో అప్పుడు తెలుస్తుంది.